థ్యాంక్ యూ అన్నగారు. నేటి మన ఆలోచన సాధన సమితి నిర్వహిస్తున్న లీడర్షిప్ ట్రైనింగ్ సెషన్ ప్రోగ్రామ్కి కార్యనిర్వహణ చేస్తున్న మంగళపల్లి శంకర్ గారు అండ్ మన ఆలోచన సాధన సమితి ఫౌండర్ తన ఆలోచనతో దీనికి ఒక గ్రూప్ తీసుకొని వచ్చి మన బీసీలను ఐక్యం చేయడానికి పోరాడుతున్న కటకం నరసింహరావు గారు, తర్వాత పెద్దలు కోల భాస్కర్రావు గారు అండ్ మా అన్నగారు కనకయ్య అన్న గారు, తర్వాత పెద్దలు తడక యాదగిరి గారు, నాతో కమ్యూనిటీ యాక్టివిటీస్లో కలిసి చాలా పనిచేసిన మా గుండెటి శ్రీధర్ యువజన నాయకుడు వారు, తర్వాత ఇక్కడికి చేసిన మన బీసీ బంధువులు అందరికీ వందనాలు. నేను డాక్టర్ పుట్ట పాండురంగయ్య. నిజానికి నేను రాజకీయం అనే దానికి దూరమే, బట్ మన ఆలోచనకు మాత్రం దగ్గర. సో మనందరం ఒక తాటి మీదకి వచ్చినప్పుడే రాజ్యాధికారం అనేది మాత్రం కంపల్సరీ అనే విషయం మనందరం గుర్తిస్తున్నాం. నిజానికి ఇప్పుడు బీసీ ఉద్యమం ఏదైతే ఈ మధ్య కాలంలో ఉవ్వెత్తున ఎగసడం వల్లనే మనం ఈ రీసెంట్గా జరిగిన ఏదైతే గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలకు సంబంధించి ఇంతకుముందు గతంలో ఎప్పుడు లేనన్ని సీట్లు అన్ని కులాల వారు మన బీసీలు 62% సాధించడం అనేది మనం వాళ్ళందరినీ మనం అభినందించుకుంటూ దీన్ని మనం సంతోషాన్ని వ్యక్తం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అదొక సూచిక. మనందరం కలిసి పోరాడి మనం పోరాట పటిమతో ముందుకు వెళ్ళి యునైటెడ్గా ఉంటే సాధించడానికి అదొక నిదర్శనం. కాబట్టి ఈరోజు మన కటక నరసింహరావు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ మీ అందరినీ ఒక వేదికకి తీసుకొని వచ్చి ఈ యొక్క లీడర్షిప్ అనేది ఎంత అవసరమో దాన్ని ఇవ్వడం వల్ల మనం రేపు రాబోయే కాలానికి రాజ్యాధికారం సాధించే దిశగా మనం చేయాలంటే దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ చెప్పమన్నారు అన్నగారు. అంటే ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అగ్రకులాల మెయిన్ వాళ్ళే మనం పాలిస్తున్నారు. మొదటి నుంచి అయినా 2-3% ఉన్న అగ్రకులం వాళ్ళే మొత్తం దేశాన్ని, రాష్ట్రాన్ని, ఈవెన్ విలేజ్లను కూడా వాళ్ళే పాలిస్తున్నారు. చిన్న చిన్న అసోసియేషన్స్ కూడా, చివరికి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు ఉంటే కూడా వాటిని కూడా వాళ్ళే రూల్ చేస్తున్నారు. అది ఏ విధంగా వాళ్ళకి అది సాధ్యమైంది అంటే వాళ్ళ బ్లడ్లోనే అలా ఉందా రూల్ చేయడం? మిగతా వాళ్ళకి మనకు చేత కాదా, మనం చేయలేమా అంటే మనం దాన్ని ఆ ధైర్యం ఎందుకు వాళ్ళకు ఉంటుంది? ఆ ధైర్యం మన బీసీలకు, బడుగు బలైన వర్గాలకు ఎందుకు ఉండడం లేదు అంటే మెయిన్ ఆర్థిక శక్తి. అంటే డబ్బు అనేది అవసరం, అది లేకపోతే మనం ముందుకు అడుగు కూడా వేయలేము, తర్వాత ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. సో దానికి నాంది ఫస్ట్ ఎడ్యుకేషన్ పరంగా మనం స్ట్రాంగ్ అవుతే నెక్స్ట్ ఆర్థికంగా కూడా మనం నిలదొక్కుకోవడానికి మనకు అవకాశం కుదురుతుంది. ఆర్థికంగా నిలదొక్కుంటే మనం కూడా రూల్ చేయడానికి మనకు కూడా ఒక అవకాశం వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఏదో మనం ఒక కన్స్ట్రక్షన్ రంగమే ఉంది, దాన్ని మనం నడపాలి అని అంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారం. మనం చేయగలుగుతున్నామా? చేయట్లేదు. సరే లేరా అంటే ఉన్నారు కొంతమంది, మన వాళ్ళు చేయట్లేదు అంటే చేస్తున్నారు, బట్ కొద్దిమందే చేస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం అగ్రకులాల వాళ్ళు అన్ని వ్యాపారాలకు సంబంధించి ఏ వ్యాపారం తీసుకున్నా ఫస్ట్ వాళ్ళే ఉంటుంది. దానికి మెయిన్ కారణం ఏంటి? ఆర్థిక స్థోమతనే. సో డబ్బు అనేది ఆ రకంగా పెరగడం వల్ల వాళ్ళ రాజ్యాన్ని వారే నడపడానికి ఏర్పాటు చేసుకోవడానికి వారికి ఒక అవకాశం దొరుకుతుంది. నాకు తెలిసి నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను కన్స్ట్రక్షన్ రంగం అంటే, మన బీసీలు బడుగు బలైన వర్గాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది ఆ దిశగా వ్యాపారాల వైపు వచ్చి, కన్స్ట్రక్షన్స్ వైపు వచ్చి, ల్యాండ్ డీలింగ్స్ వైపు వచ్చి 4 డబ్బులు వేసుకున్నారు కాబట్టి కావచ్చు ఈరోజు మన గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీలలో ఈరోజు మనం కొన్ని సాధించగలిగాం. అది నిజమని నేను అనుకుంటున్నాను. సో నాకు తెలిసి కూడా ఇంకా అంటే నేను డైరెక్ట్గా పేరు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ డైరెక్ట్గా మనము పాలించే రక్తం ఉన్నది మన దగ్గర. సో మనం బిజినెస్ వాటిల్లోకి వెళ్ళాలి. తర్వాత ఉద్యోగాలు అంటే ఒకరి దగ్గర ఓడిగము ఇట్లాంటి పనులు మనం చేయకూడదు అని చెప్పేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నారు వాళ్ళ క్యాండిడేట్లని.
అంటే దట్ ఈస్ ద ఓన్లీ మెయిన్ మోటివ్. మనం డబ్బులు మన దగ్గర ఆర్థికంగా మనం స్తోమత సాధించి ఆర్థికంగా స్ట్రాంగ్ ఉంటేనే రాజకీయంగా కావచ్చు ఏం చేసినా మనం చేయడానికి చెల్లుతుంది అనే మెసేజ్ ఆయన అందరికీ వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు. నాకు తెలిసిన మా క్యాండిడేట్ ఇద్దరు కొడుకులు ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయినాయి, కానీ వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడానికి అనే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఏదో ఒక వ్యాపారం పెట్టించడానికి, హోటల్ బిజినెస్ కావచ్చు, కన్స్ట్రక్షన్ రంగం కావచ్చు, ఇంకోటి కావచ్చు. అటువైపే అతను ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మనం ఏం చేస్తాం? చదువు అయిపోయిందని అంటే ముందు ఉద్యోగం, ఈ సేఫ్టీ, మనం జాగ్రత్తగా మన ఫ్యామిలీ నడవాలంటే మనకు ఒక ఉద్యోగం, సేఫ్ ఉద్యోగం ఉండాలి. సో దట్ మనం కాలం గడపడానికి, తర్వాత మనం ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడం కొరకు అని మాత్రమే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఈ యొక్క రాజ్యాధికార దిశగా ప్రయత్నం చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఆర్థికంగా మాత్రం మనం స్ట్రాంగ్ కావాల్సిన అవసరం ఉంటుంది. సో దాన్ని ఏ రకంగా అనేది సరే నేను పర్సనల్గా గైడ్ చేయలేను ఆ పర్టికులర్ విషయాన్ని, బట్ ఒక ఎగ్జాంపుల్ కింద మీకు కన్స్ట్రక్షన్ రంగం విషయం చెప్పాను. సో నేను ఇందాక చెప్పినట్టు రాజకీయంగా నేను అంటే ఎక్స్క్లూజివ్గా రాజకీయంలో నేను లేను, బట్ అదర్వైజ్ బీజేపీ పార్టీకి అనుబంధంగా నేను బీజేపీ పార్టీలో ఒక సభ్యుడిగా ఉన్నా, ప్లస్ హైదరాబాద్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా కూడా వర్క్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మనకున్న ఆర్థిక స్తోమత వల్ల మనం డైరెక్ట్గా దూకలేకపోతున్నాం. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో మన వాళ్ళందరూ మనకు ఉన్న పరిచయాలు అనుకోండి, ప్లస్ ఆల్రెడీ ఇంత కార్యక్రమాల్లో ఇనిషియేట్ అయ్యారు, మీ కమ్యూనిటీ యాక్టివిటీస్లో ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు, మీరు వై డోంట్ మీరు రావచ్చు కదా, దీంట్లోకి అవకాశం ఉంది, మీకు పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి మళ్ళీ అక్కడికి వచ్చినప్పటికీ మనం ఆర్థికమైన ఒక పాయింట్ దగ్గరే మనం ఆగిపోతున్నాం. ఇప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక కార్పొరేటర్కు ఒక ఎమ్మెల్యే ఎంపీలకు నిలబడాలంటే ఎన్ని 100 కోట్ల కిందకే వెళ్ళిపోయింది లెక్క. మిగతా నార్త్ ఇండియాలో ఇలా లేదు. దాన్ని కూడా మనం మార్చాల్సిన అవసరం ఉంది. అంటే ఏ రకంగా డబ్బులు పంచటం, డబ్బులు ఇస్తేనే ఓటేస్తా అనేది మన ఓటర్లు కూడా అంటే తయారైపోయారు. అందరూ అన్ని పార్టీల దగ్గర నుంచి కూడా 1000 ఇస్తే కూడా 2000 ఇస్తే కూడా పక్కవాడు 5000 గెలవకపోతే మళ్ళీ ఇంటికి వచ్చి వసూలు చేసుకోవడం చూస్తున్నాం కదా ఈ మధ్య సోషల్ మీడియాలో ఎలా జరుగుతుందో. అసలు ఆ డబ్బు అనేది మనం అక్కడ తీసుకొని వేయడం తప్పు అనే విషయాన్ని దాన్ని కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఓవర్ నైట్ మారదు, ఇది ఇట్ టేక్స్ లాంగ్ టైం, చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే అది అలవాటు పడిన వ్యవస్థ కదా. ప్రతి ఒక్కరు ఊర్ల నుంచి ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయంటే హైదరాబాద్లో పనిచేసే వాళ్ళందరూ మా పని మనిషి వెళ్ళి 12,000 తెచ్చుకుంది పోయి ఊరికి వెళ్ళి, మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లోకి వెళ్ళి 12,000 రూపాయలు, ఆయన 12,000, ఆయన భర్తకు 12,000. అంటే వాళ్ళు ఆ ఎలక్షన్ వచ్చిందని అంటే అది డబ్బులకు సంబంధించిన వ్యవహారం ఒకటి మనకు దొరికింది అనే దాంట్లోనే చూసుకున్నాం తప్ప దాన్ని మార్చాల్సిన అవసరం కూడా ఉంది. నేను పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాను, కటకం నరసింహారావు లాంటి వాళ్ళు దాన్ని అంటే జన సమూహంలోకి దాన్ని చాలా చక్కగా చాకచక్యంగా తీసుకోగలిగే నేర్పని వారు కాబట్టి వారు దాన్ని కూడా మీరు ఒకటి దీంట్లో జోడించి డబ్బు అనేది ప్రధానమే కానీ ఓటును డబ్బుకు అమ్ముడుపోకండి అనే దాన్ని కూడా మీరు దీంట్లో ఒక పాయింట్ కింద తీసుకొని దాన్ని అందరి మనవాళ్ళకు కూడా చేర్చి దాన్ని ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి నేను పర్సనల్గా మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ఆ దిశగానే నేను కూడా ఒక ఇన్ఛార్జ్గా నాకు ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఖర్చుల కొరకు డబ్బులు ఉంటాయని చెప్పేసి పార్టీ అలవాటు కాబట్టి డబ్బులు ఇస్తే నేను వద్దని చెప్పి రిటర్న్ ఇచ్చాను. అంటే మనం ఎంతో 5,000 10,000 కావచ్చు అవి, మరి 5,000 10,000 మనం పెట్టలేని పరిస్థితులు ఉన్నాం కదా. సో కాబట్టి మన దానికి మనం సర్వీస్ చేస్తున్నాం అనే ఉద్దేశంలో మనం పెడితే మీకు డబ్బు అనే వ్యవస్థ అక్కడ పిక్చర్లోకి రాదు. అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. దీన్నే కొంచెం పెద్ద లెవెల్గా తీసుకుంటే మీ స్థానాన్ని బట్టి, స్థాయిని బట్టి, ఎడ్యుకేషన్ పొజిషన్ను బట్టి, అక్కడ రిక్వైర్మెంట్ను బట్టి మనం దాన్ని బేర్ చేసి మన సర్వీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో మన బీసీలు వర్గాలు కూడా ఆలోచిస్తే బాగుంటుందనే ఒక చిన్న సూచనతో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.